బద్ధకపు కోడలు. ఉదయం 10 అవుతున్నా నిద్ర లేవని చిత్రని నిద్ర లేపడానికి వెళ్తుంది సుందరి. కోడలా, ఇంత బద్ధకం ఏంటే నీకు? ఉదయం 10 అవుతోంది, ఇంకా ఈ మొద్దు నిద్రేంటి? అత్తయ్యా, ఉదయాన్నే లేచి వాళ్ళలిసేలా కష్టపడి రోజంతా విశ్రాంతి లేకుండా ఏదో పని చేస్తూ ఉండడం నా వల్ల కాదు. కడుపుకు తిండి, కంటికి నిద్ర, ఈ రెండే నాకు ముఖ్యం. మీ పనిని కానీ మీ కష్టాన్ని కానీ నేను డిస్టర్బ్ చేయను. నా నిద్రని మీరు డిస్టర్బ్ చేయకండి. మీరు మీ పని చూసుకోండి, నేను నా పని చూసుకుంటాను అని చెప్పి చిత్ర మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. సుందరికి తన కోడలి అలవాట్లు ఏమాత్రం నచ్చకున్నా తనని ఏమీ అనలేకపోతుంది. ఏంటో కోడలు రోజురోజుకి మరీ బద్ధకంగా తయారవుతుంది. ఏమైనా అంటే బాధపడుతుందేమో అని ఏమీ అనకుండా ఉండిపోవలసి వస్తుంది. నా ఆరోగ్యం కూడా ఈ మధ్య తేడాగా అనిపిస్తోంది. ఇంట్లో చెప్పడానికి ఆర్థిక పరిస్థితిని చూస్తూ చెప్పలేకపోతున్నాను. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఇలా ఉంటే ఇల్లు గడవడం కూడా కష్టంగా మారచ్చు. ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సుందరి. మధ్యాహ్నానికి నిద్రలేచిన చిత్ర నేరుగా ఆహారం దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఈరోజు కూడా పులిసేనా? ఏదైనా నోటికి రుచిగా ఉండే వంట చెయ్యొచ్చు కదా. సర్లే, ఆకలి దంచేస్తుంది, ముందు ఏదో ఒకటి తినాలి. అమ్మా చిత్ర, నిన్నొక విషయం అడగాలని అనుకుంటున్నాను. ఇలా ఏ పని చేయకుండా బద్ధకంతో ఎన్ని రోజులని ఉంటావమ్మా? మనిషన్నాక ఏదో ఒక పని చెయ్యాలి కదా. మనిషన్నాక పనులు చెయ్యాలి, ఏదో సాధించాలి అని ఏ పని లేకుండా ఖాళీగా ఉండేవాళ్లు చెప్పే మాటలత్తయ్యా. నా జాతకం చూసే కదా మీరు పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చుకున్నారు. నాది మహర్జాతకం. మహారాణి అవుతాను నేను. అప్పుడు ఇలాంటి ఇల్లు శుభ్రం చేసే పనులు, ఇంటి పనులు చేస్తూ ఉండలేను కదా. మహారాణి అంటే నాలాగానే ఉంటుంది. మీరు నా నుంచి ఇంకేదైనా ఊహిస్తే అది మీ తప్పు, కాని నేను నాలాగా ఉండడం నా తప్పు కాదు కదా అని చకచకా చెప్పేసి భోజనం చేయడంలో నిమగ్నమైపోతుంది చిత్ర. భోజనం పూర్తవగానే మళ్లీ వెళ్లి పడుకుంటుంది. సాయంత్రానికి కిషోర్, శ్రీనివాస్ పని నుంచి ఇంటికి వస్తారు. అమ్మా, ఈరోజు పని దగ్గర నాన్న కాలికి దెబ్బ తగిలింది. మా యజమాని డాక్టర్కి చూపించి కాలుకి కట్టు కట్టించాడు. వారం 10 రోజుల పాటు నాన్నకి బెడ్ రెస్ట్ అని చెప్పాడు. ఈ 10 రోజులు నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. చెప్పొచ్చావులేరా, ఎలాంటి దెబ్బలు ఎన్ని చూడలేదు నేను. ఈ దెబ్బ నన్నేం చేస్తుంది? రేపటి నుంచి ఎప్పటిలాగానే పనికి వస్తాను. నాకేమీ కాదులే. వద్దని చెప్తుండే కూడా ఈ మొండితనం ఏంటన్నా? మీరు 10 రోజుల పాటు పనికి రాకపోతే అక్కడేమీ మునిగిపోయేది లేదులే. సుందరి, వాడలాగే ఏదో ఒకటి వాగుతాడులే కాని పద, నీతో ఒక విషయం మాట్లాడాలి అని సుందరిని గదిలోకి తీసుకుని వెళ్తాడు. సుందరి, కాలు చాలా నొప్పిగా ఉంది. కాస్త ఇదిగో ఆ ఆయింట్మెంట్ రాస్తావా? కాస్త విముక్తి ఏమైనా దొరుకుతుందేమో. అంత నొప్పి పెట్టుకుని రేపట్నుంచి పనికి వెళ్తానంటారేంటండి? కిషోర్ చెప్పినట్టుగా కొద్ది రోజులు ఇంటి పట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకోవచ్చుగా మరి. నువ్వు కూడా ఏంటి సుందరి, వాడిలాగానే ఆలోచిస్తావు? నా ఒక్కడి బాధ కోసం ఇంట్లో అందరినీ బాధ పెట్టమంటావా చెప్పు? ఇద్దరం పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో వాడి ఒక్కడి మీదే ఇంటి భారం ఎలా వేయమంటావు? నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా, నాకేమీ కాదు అని మాట్లాడుతూ ఉండగానే కిషోర్ చాలా ఆవేశంగా గదిలోకి వస్తాడు. అమ్మా, ఉన్న పళంగా అన్నీ సర్దుకో. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్ దగ్గర ఉండే ఇంటికి వెళదాం. నాన్న కాలు నొప్పి సెట్ అయ్యే వరకు అక్కడే ఉండబోతున్నాం. హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా నాన్న ఇక్కడి నుంచి హాస్పిటల్ వరకు వెళ్ళడం అంటే చాలా ఇబ్బందే కదా. ఇప్పటికిప్పుడంటే ఎలారా? అమ్మా, చెప్తున్నాను కదా, కాదనకుండా చెప్పింది చెయ్యమ్మా అని అనగానే సుందరి కూడా కొడుకు మాట కాదనకుండా బట్టలు సర్దుకుని కొడుకుతో పాటు సిద్ధమవుతుంది. అమ్మా కోడలా, కిషోర్ మా అమ్మగారి కాలు నొప్పి నయమయ్యే వరకు హాస్పిటల్ దగ్గరలో ఉండాలని అనుకుంటున్నాడు. త్వరగా సిద్ధమవ్వమ్మా, వెళ్దాము. అమ్మో, సామాన్లు సర్ది ఎక్కడెక్కడి వరకు వెళ్ళడమంటే నాతో అవదత్తయ్య. మీరు వెళ్ళండి, నేను నాకు నచ్చినప్పుడు వస్తానులే.
అని హ్యాపీగా మళ్ళీ పడుకుంటుంది చిత్ర. అనుకున్నట్టుగానే సుందరి, శ్రీనివాసరావు, కిషోర్ వేరే ఇంటికి వెళ్తారు. సుందరి తన భర్త బాగోగులు చూసుకుంటూ ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. కిషోర్ యథాతథంగా పనికి వెళ్తూ ఉంటాడు. ఇంట్లో తినడానికి ఏమైనా ఉందేమో అని గిన్నెలన్నీ చూస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమీ కనిపించదు. ఇదేంటి, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఈ ఆకలి తీరాలంటే నేనే ఏదైనా చేసుకుని తింటాను. వంట చేయడం మొదలు పెడుతుంది. కానీ అసలు వంట చేయడం రాని చిత్ర వంట చేస్తూ నానా అవస్థలు పడుతూ ఉంటుంది. చివరికి తాను చేసుకున్న వంట తానే తినలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా వంట చేయడం రాకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. వంట చేయడం ఇంత కష్టమా? బయటకు వెళ్ళి ఏదైనా తినాలన్నా కూడా ఎక్కడ ఏముంటాయో కూడా నాకు తెలీదు. 2 నిమిషాలు ఏదైనా పని చేద్దామంటే నా శరీరమే నాకు సహకరించడం లేదు. ఏంట్రా దేవుడా, నేను ఇలా అయిపోయాను. అత్తయ్య ఉన్నన్ని రోజులు నాకు ఇదంతా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు నా శరీర పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇక నుంచి ఈ బద్ధకాన్ని వదిలేస్తే తప్ప ఆనందంగా బ్రతకలేను. కానీ అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలీదు. వాళ్ళని ఎలా చేరుకోవాలి? వాళ్ళు రోజు హాస్పిటల్లో మామయ్యని చూపించాలి అని చెప్పారు కదా, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని కలవచ్చు అని అనుకుని చిత్ర హాస్పిటల్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. దారిలో కనిపించిన వాళ్ళని అందరినీ అడుగుతూ హాస్పిటల్కి చేరుకుంటుంది చిత్ర హోటల్లో ఎదురు చూస్తున్నా చాలాసేపటికి అందరూ అక్కడికి వస్తారు. హాస్పిటల్లో ఉన్న చిత్రాన్ని చూసి కంగారు పడిన సుందరి, అమ్మా చిత్ర, నువ్వేంటిక్కడ? ఏమైంది? ఏమీ లేదత్తయ్య, కాస్త బుద్ధొచ్చింది. ఇన్ని రోజులు బద్ధకమే నాగుణం అనుకున్నట్టు బ్రతికాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కానీ 2-3 రోజులు మీరు ఇంట్లో లేకపోయేసరికి నా ప్రాణాల మీదకొచ్చింది. ఇలాంటి పరిస్థితి కేవలం నాకు నా బద్ధకం వల్లే వచ్చింది అని అర్థమైంది. ఇక నుంచి ఈ బద్ధకాన్ని వదిలేసి మీతో పాటు హాయిగా బ్రతకాలని అనుకుంటున్నానత్తయ్య. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టకండి అత్తయ్యా. చిత్ర, నీలో ఈ మార్పు కోసమే నేను ఈ పని చేశాను. నేను చేసిన ఈ పని నీలో మార్పు తీసుకుని వచ్చిందంటే అంతకన్నా సంతోషమైన విషయం ఇంకొకటి లేదు నాకు. ఇక నుంచి సంతోషంగా అందరం కలిసి ఉండవచ్చు. ఆ రోజు నుంచి చిత్ర తన బద్ధకాన్ని వదిలేసి పనులు చేస్తూనే ఇంట్లో అందరితో చాలా సంతోషంగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే శ్రీనివాసరావు కాలు నొప్పి కూడా తగ్గిపోవడంతో మళ్లీ యథాతథంగా పనికి వెళ్లడం మొదలు పెడతాడు. ఆనాటి నుంచి ఇంట్లో అందరూ ఉన్నదాంట్లో తృప్తి పడుతూ సంతోషంగా ఉంటూ ఉంటారు. చిత్ర, నువ్వు కాబోయే మహారాణివి. ఇలాంటి పనులు చేయడం నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా? అత్తయ్య, ఆనందంగా ఉండే కుటుంబంలో సంతోషంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు నేను మహారాణిని కాదంటారా అని చిత్ర చెప్పిన ఒక్క మాటతో సుందరి చాలా ఆనందపడిపోతుంది.